హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాళ్ళలో కొంత మార్పు వస్తుందేమో చూస్తాను. ఇంతగా చెప్తుంది ఎవరి కోసం అంటే, ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ కోసం అండి. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. మా అమ్మ వాళ్ళ అక్క చనిపోయిందనమాట. ఎందుకు చనిపోయింది అనేది ఎవ్వరికి తెలియదు. సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు అనమాట. 2 పిల్లలు చాలా చిన్నవాళ్ళు. ఎంతంటే ఒకరికి 10 ఉండొచ్చు, ఒకరికి 17 ఉండొచ్చు. ఆమెకి ఏ బాధ వచ్చింది అనేది ఎవరికి తెలియదు అనమాట. నిజంగా చెప్పాలంటే వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియదు, అంటే మా పెదనాన్నకు కూడా తెలియదు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఈ వీడియో చూసైనా సరే కొంతమంది మారండి. పెళ్ళి అయిన వాళ్ళైనా సరే, పెళ్లి కాకున్న వాళ్ళైనా సరే, మీకు ఒక బాధ వచ్చిందంటే మీ అమ్మకో మీ నాన్నకో లేదంటే మీ అర్థం చేసుకునే వాళ్ళకో, పెళ్ళైతే హస్బెండ్కైనా చెప్పండి. ఎవరు ఏమనుకోరు. మీకు బాధ కలిగితే అది చెప్పేయాలి. మీ ఫ్రెండ్స్కైనా సరే ఆ బాధ అనేది కొంచెమైనా పోవడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇలాంటి తిక్క పనులు చేయకండి. అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు చనిపోవడం వల్ల ఒకరికి నష్టమే కానీ ఎవరికి లాభం లేదు. ఇప్పుడు చూడండి, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు అనాథలు అయ్యారనమాట. ఎవ్వరు చూసేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. అసలు చాలా బాధ వేసింది నాకైతే. ఇప్పటికి కూడా అంతమంది ఉన్నారు కదా, ఒక్కరికి కూడా తెలియదంట ఎందుకు చనిపోయింది అనేసి. రీజన్ లేకుండా, రీజన్ ఉండి కూడా చనిపోవద్దండి. మీ పిల్లల మొహమైనా చూసి వదిలేయండి ప్లీజ్. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంతమంది మారుతారేమో అనేసి నిజంగా కోరుకుంటున్నాను, మారుతారనేసి. ఎవరేమనుకుంటారని ఆలోచించి మీ బుర్రను వేడి చేయకండి. మీ పనులు మీరు చూసుకోండి. వాళ్ళు అంటనే ఉంటారు. ఇంకా ఈ వీడియో అయితే నేను మినపప్పు పచ్చడి చేశాను. డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాలంటే నెక్స్ట్ వీడియో అడగండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్.